జిల్లా పరవాడ మండలం రామ్కీ కంపెనీకి సంబంధించిన వ్యర్థ జలాల పైప్లైన్ మ్యాన్హోల్ నుంచి లీక్ అవడం వల్ల భూగర్భ జలాలు ఫార్మా వ్యర్థాలతో కలుషితమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరపాలని పీసీబీ అధికారులను సిఐటి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ కోరడం జరిగింది. వెంటనే రామ్కీ యజమానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. రామ్కీ యాజమాన్యం భారీ తెగింపు చర్యలకు పూనుకుంటా ఉన్నది. రామ్కీ యాజమాన్యం ఏదైతే పైప్లైన్ సిస్టమ్ ఉందో ఈ పైప్లైన్ సిస్టమ్ సక్రంగా లేదు. ఈ పైప్లైన్ సిస్టమ్ సక్రంగా లేకపోవడం వల్ల మాన్యువల్ నుండి ఎప్పటికప్పుడే వ్యర్థ రసాయనిక జలాలు పొంగి పొరలుతున్నాయి. దీనివల్ల తీవ్రమైనటువంటి దుర్వాసన ఎదజల్లబడుతూ ఉంది, కాలుష్యం ఎదజల్లబడుతూ ఉంది. ప్రజల ఆరోగ్యాలతో రామ్కీ యాజమాన్యం చెలగాటమాడుతూ ఉన్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్కి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, అనేక మంది అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తున్నాం. అయినా స్పందన లేదు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా కాలుష్యానికి గురయ్యారు. వాళ్ళు కూడా రామ్కీ యాజమాన్యానికి అడుగులకు మడుగులు ఎత్తడం, రామ్కీ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరించడం, రామ్కీ కార్యాలయంలోనే వాళ్ళు కూడా బస్ చేసి భోజనాలు చేయడం వలన రామ్కీ యాజమాన్యం ఇస్తున్నటువంటి కాసులకు కక్కుర్తిపడి రామ్కీ యాజమాన్యం చేస్తున్నటువంటి దౌర్జన్యానికి ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. ఎందుకంటే పొంగు పొరులుతున్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలను మనం చూడొచ్చు. రామ్కీ యాజమాన్యం సక్రమైనటువంటి నిర్వహణ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ప్రాంతంలో పశువులు కూడా బతకలేనటువంటి పరిస్థితి, మంచి నీరుకి, మంచి నేలకి, మంచి గాలికి ప్రజలు ముఖమాస్తున్నటువంటి పరిస్థితి. ముల్లోడిగేటలో తీవ్రమైనటువంటి కాలుష్యానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలని వర్షం వస్తుందని పేరుతో పూర్తిగా వదిలేయడం వలన గడ్డంతా పూర్తిగా నిండిపోయింది. దీనికి కారణం రామ్కీ యాజమాన్యం. దీని మీద జిల్లా కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే మేము ఎమ్మెల్యే గారికి కూడా మనం ఫిర్యాదు చేసాం. ఆయన కూడా చర్యలు చేపడతామని చెప్పారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే రామ్కీ యాజమాన్యం మీద సమగ్రమైన విచారణ చేసి ఈ కాలుష్యానికి కారణమైనటువంటి యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఏదైతే రామ్కీ యాజమాన్యం చేస్తున్నటువంటి నిర్వాహకం ఏ రకంగా కనపడతా ఉంది అంటే, ఏదైతే డ్రైన్ సిస్టమ్ ఉందో ఇది కేవలం వర్షపు నీటి పోవడం కోసం మాత్రమే. డొమెస్టిక్ వాటర్ను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించడానికి లేదు. ఫార్మా పరిశ్రమలో ఈ వాటర్ను కూడా ఖచ్చితంగా శుద్ధి చేసి సముద్రానికి పంపించాలి. ఈ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి ఫార్మా పరిశ్రమల నుండి వస్తున్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలని సేకరించి దాన్ని పూర్తిగా ఏ విధమైనటువంటి శుద్ధి చేయకుండా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి వాళ్ళ యొక్క మాన్యువల్ ద్వారా పూర్తిగా పొంగి పొర్లితట్లు చేసి గడ్డల్లో అండి, కాలువల్లో అండి, సమీపంలో ఉన్నటువంటి చెరువులు కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. దీనివల్ల పశు సంపద నాశనం అవుతుంది, ప్రజల ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి, భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలతో రామ్కీ యాజమాన్యం చెలగాటం ఆడుతూ ఉంది. దీని మీద పకడ్బందీగా వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనేసి రామ్కీ యాజమాన్యానికి ఇప్పటికైనా కఠినంగా శిక్షించాలనేసి ఫార్మాసిటీలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల నుండి వస్తున్నటువంటి కాలుష్యం ఒక వంతు అయితే రామ్కీ యాజమాన్యం వదులుతున్నటువంటి కాలుష్యం మరింత తీవ్రంగా ఉంటుంది. అందుకని వెంటనే చర్యలు చేపట్టాలనేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం.